చిత్రిస్తా అంట రామసీతమ్మ గారని రామసీత గారని అన్నారు, అందరూ బాగుందన్నారు కదా. కలిశారు, హైదరాబాద్ లో కలిశారు, ఉపదేశాలను అదే ఎప్పుడు ఉత్సాహం ఉంటుంది, నవ్వుతూ ఉంటది, జీవితాన్ని ఈ సాదాసీదా జీవిస్తూ మళ్ళీ ఫిలాసఫీ పుస్తకాలు చదివి ఓషో గొప్ప గొప్ప వాళ్ళు చదివి వాళ్ళు చెప్పిన గొప్ప గొప్ప మాటలు చేతిరాత్తో రాశాను ఒకసారి. అంటే నా ఉద్దేశం ఏంటంటే జీవితం వేస్ట్ గీస్ట్ పిచ్చి మైండ్ ఉన్న వాళ్ళకి అంటే ఈ పక్కకి అప్పుడు ఇక్కడ అట్లా మీకు అంటే అప్పుడు ఇక్కడ ఉండేది, మళ్ళీ ఇల్లు కట్టినప్పుడు అంటే అంత ముందు ఉండేది పెద్ద ఇల్లుకి. వెల్కమ్ టు రామసీత గారి హౌస్. ఎవడి రామసీత ఒకసారి రండి, అందరికి ఒకసారి మా వాళ్ళకి హాయ్ చెప్పండి. నమస్తే. లాఫింగ్ బుద్ధ లాగా లాఫింగ్ అమ్మ నవ్వుతూనే ఉంటుంది. షీఈ్ ఆల్వేస్ హ్యాపీ. అయ్యా నమస్కారం. చూపిస్తున్నా. ఫస్ట్ రాసిన వాక్యం ఇదండి. నేను ఊరికే దీని మీద అవుతుంది అనుకున్నాను. ఈ ఫస్ట్ రాసిన ఫస్ట్ ఇది పూర్తి అస్తిత్వానికి సంబంధించింది, మన ఉనికి ధ్యానం. ఈ రోజు పొద్దున నేను ఒక బుక్ రాసిందండి, జ్ఞానం అంటే జారణి అనుభవం. ఇది ఉన్నదల్లా భగవంతుడే కన్నమ్మా. పొద్దున ఒక చిన్న ఒక ఇది పేరు రావట్లేదు, పొద్దున రాసింది. చూపించండి అక్కడ అయితే ఈ కాంటెక్స్ట్ ఇందులో ఉందన్నమాట. అంటే ఉనికి అంటే ఉండడమే అని ఇంక వేరేది ఏమీ లేదు. రాబర్ట్ ఆడమ్స్ అండి ఇది. రాబర్ట్ ఆడమ్స్ ఇది కూడా సైలెన్స్ ఆఫ్ ద హార్ట్ ఇది అది కూడా రాబర్ట్ ఆడమ్స్ చెప్పింది. చదువుదాం. ప్రణవనాథ డైరెక్ట్ డిసిప్లైన్ ఆయన, వాళ్ళంతా జన్మతః విదేశీయులు కానీ ఇంగ్లీష్ ఆయన రాసిన ఒక పుస్తకం చాలా గొప్పది. టీచర్ చేశాను. ఒకటి అందరూ మాట్లాడకండి, ఎవరికి ఏం అర్థం కాకుండా పోతుంది. చిన్న క్వశ్చన్ చిన్న జవాబు. తెలుసుకుంది అంతే వచ్చేసి గీతలు కొట్టుకొని అంటే ఊరికి చిన్నగా ఇలా అనుకునే అలా అనుమానాలు పెట్టుకున్నాను అనమాట. అలా బట్టి ఒక బాటమ్ రాబర్ట్ ఆడమ్స్ చెప్పింది ఆ బుక్ లోది. అంటే సైలెన్స్ ఆఫ్ ద హార్ట్ అని ఆ బుక్ తెలుగులో అనువదిస్తే దాంట్లో వస్తుంది. చూడండి, ఇది ఇది జగజ్జీవేశ్వరులుగా నాకు అనిపించింది. జగత్తు, ఇది జీవుడు, ఇది ఈశ్వరుడు. మూడు అక్షరాల కలయిక కాబట్టి ఇది విశ్వం యొక్క శబ్దం ఓంకారం అనేది, దాని ప్రణవం ఊరకే ఉండు అదే సత్యం. ఇది కూడా ఆ బుక్ లోదే. అవునవునవును. ఇది భగవద్గీత. అంటే మీరు పెయింట్ వేసినప్పుడు మిగిలింది సరదాగా వచ్చి కదా అలా కొద్దిగా రాస్తాను అనుకున్నా. నేనైనా ఇన్ని రాస్తాను అనుకోలేదు. ఆ తర్వాత ఎంత బాగుంది. ఇది ఎవరైనా అడిగితే మాట్లాడు, ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వద్దు. ఇది నేను రోజు చెప్పి వస్తున్నా కానీ కొందరికి అర్థమైతే లేదు. కనిపించేది కనిపించలేదు భగవంతుడే అంగీకరించు, తగినంత మాత్రమే తిను. నిరంతరం హృదయం దృష్టి. అద్భుతమైన స్టేట్మెంట్. ఈ పంచ నియమాలను వాదనకు అతీతంగా తీసుకుంటే పిచ్చి లాజిక్ తీసుకురాదు. ఇది అది చెత్త పట్టుకెళ్ళి అందరూ చూస్తారండి, చూస్తారు. చదువురా. అంటే భగవద్గీతలో శ్లోకం చదువు. భగవద్గీతలో శ్లోకం కామ సంకల్ప వర్జితః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధ అఖండైకరసం వస్తు సచ్చిదానంద లక్షణం అవిచ్ఛిన్న చింతేయం సమాధిర్మధ్యమో భవేత్. అంటే అఖండైక రసం, అఖండంగా ఒకటే ఉన్నది. అది సత్తు చిత్తు ఆనందం. సత్ అంటే ఎప్పుడు ఉన్నది, చిత్ అంటే తెలుసుకునే శక్తిగా ఉంది. అది ఆనంద స్వరూపం. అది ఇలా ఎవరైతే చింతిస్తారో అది సమాధి స్థితి. ఇంకా స్మరిస్తున్నారు కదా, స్మరిస్తున్నాం అలా అనుకుంటాం వల్ల ఇంకా మధ్యలో ఉన్నారండి, సమాధి మధ్య. ఇదంతా కలగంపూడిలో ఉంది. అది భగవద్గీతలోది. అది ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యం ఈ 5 స్టేట్మెంట్స్. ఈ 5 స్టేట్మెంట్స్ నిజంగా పాటిస్తే
జీవితంలో అద్భుతమైన వృద్ధి వ్యక్తిగతంగా, సామాజికంగా, కుటుంబపరంగా జరుగుతుంది. సత్యము సత్యము సత్యం. అది ఈ కింది స్టేట్ ఈ పంచ నియమాలను వాదనకు అతీతంగా తీసుకో. మామూలు విషయం వాదనకు అతీతంగా. ఈ మాట చాలా ఇంపార్టెంట్. పడబెట్ట. ఇప్పుడు అందరు సైలెన్స్ ఉండండి, మీరు చెప్పండి మీకు ఎందుకు ఇట్లా అనిపించింది. అంటే ఏం కాదండి, మా స్కూల్ పెయింట్ వేసినప్పుడు నేను పెడతాను ఇక్కడ. మాకు ఊరికే ఇవన్నీ పెయింట్లు వేసినప్పుడు మిగిలింది ఊరికే సరదాగా రాద్దామని మొదలు పెట్టాను. ఇది ఎన్నేళ్ల క్రితం స్టార్ట్ చేసినట్టు రాయడం? ఇది 5 ఏళ్ళు అవుతుంది. 6 ఏళ్ళు అవుతుంది. 6 సంవత్సరాలు అయింది. రండి లోపలికి వెళ్దాం. అప్పుడు ఇంకా మిగిలిందని మళ్ళీ ఇంకా దీని ఇది కూడా రాబర్ట్ ఆడమ్స్ దే. ప్రయత్నమే రోజు ఉదయం లేవగానే ఒక్కొక్కసారి అనుకోమంటాడండి, ప్రయత్నమే లేనట్టు ఎంపికకు తావులేని శుద్ధ ఎరుకను నేను. ఇది మళ్ళీ బుద్ధుడిది. సర్వస్వం బుద్ధత్వమే సత్యసిద్ధి జ్ఞానం సర్వస్వ స్వీకరణే శాంతి. ఈ పాయింట్ నాకు బాగా చాలా అద్భుతమైన విషయం. అది అంటే యాక్సెప్టెన్స్ అంటారు కదా. అవును, ఇవేమి మామూలు మాటలు కాదు. సరిగ్గా అర్థం చేసుకుంటే జీవితం ఆనందమయం ఖచ్చితంగా అవుతుంది. అది అయ్యే ఉన్నది కనుక. ఎంత బాగుంది చూడు అసలు. ఏది ఎలాగట్లేదు వదిలేయండి అక్కడ అంటే చూడలేదు ఎందుకు. ఇది అన్ని 7 అక్షరాలు. నేను, నేనైనా, ఇదేమో వేదాంత ప్రజ్ఞ బాలు అంటే ఎప్పుడు అర్థం కాకుండా పోతుంది. ఇది వేదాంత ప్రజ్ఞా సప్తపదిలోదండి. ఓషో చెప్పే వేదాంత ప్రజ్ఞా సప్తపది అంటే వదిలేయండి. ఇప్పుడు చెప్పారు కదా యాక్సెప్ట్ చేయమని. ఇక్కడ చూడండి, ఇది నీవు నీ ఆత్మతో కూడి ఉన్నప్పుడు జ్ఞాన భాస్కరుడు. యజ్ఞం అంటే త్యాగం. నీ శుద్ధ చైతన్యం అన్ని భావాల కంటే ముందుగానే ఉంది. ఆత్మ సాక్షాత్కారం పరిపూర్ణత్వం అంటే భూమి ఆకాశాల అన్యోన్యత ఋషి అంటే భౌతికం ఆధ్యాత్మం వేరలేదు. ఇది పరమాత్మ యొక్క తత్వం మనది, మన సొంత ఉనికిగా సొంత హక్కు. నీ ఆత్మ శ్వాసక్రియ ప్రేమ, తనకు తానే రక్షణ ముని. అయ్యో లేట్ ఇది ఒకసారి ఇదైతే ఏకత్వ అనుభవమే ప్రేమ, ప్రేమే ఆనందం, ఆరోగ్యం, ఐకమత్యం. ఇది చూడండి, విశ్వాసంతో మమేకం యోగా. ఇది రాసుకున్నప్పుడు అండి బుక్స్ అయి ఉంటాయి. ఏదైతే తనను తాను ఎరుగునో నీ విని యొక్క ఎరుకయో అది నీలోనే ఉంది. ఇది చాలా రాసుకున్నాక కొంచెం లాగుతుంది కాలు. ఇది రాసేసుకున్నప్పుడు ఆనందపడిపోయాను. అంటే నా ఉనికి యొక్క సర్వస్వం. అప్పుడు అమ్మయ్య ఇవాళకి అయిపోయింది అనిపించిందండి. వెంటనే గుర్తొచ్చింది, ఇప్పుడే కదా నా స్వరూపం ఒక్క తుట్టి కాలంలో విస్తారమైన జగత్తు సృష్టిస్తుందన్న. మళ్ళీ ఏంటి నేను అలసిపోయినట్టు ఏదో బాగా ఫీల్ అయిపోతుంది మనసు అనుకున్నానండి. ఎంత నవ్వుకున్నారన్నమాట రాసుకున్నప్పుడు. అయిపోయాక ఇది తాను ఉనికి యొక్క నీ లీలోనే ఉంది. ఆ పరమాత్మ ఆనందమే తన స్వభావమైన ఆత్మ దుఃఖాన్ని అనుభవించవలసి వచ్చింది. ఎందుకంటే నేను దేహం అనుకోవటం. ఇప్పుడు జ్ఞానోదయ నాట్యాన్ని మీరు చేసేది ఇదే. అందరికీ పంచడమే అసలైన కరుణ. ఇప్పుడు నేను చేసేది ఇదే. ఏమి లేదు, చెప్తుంది వెంటనే. నేను చెప్పలేదు అది. మీరు టీచర్ గా 9 ఏళ్ళు అంటే 5 ఏళ్ళ ముందు మానేస్తాను. ఇక ఇదంతా ఈ గదిలో ఇది తర్వాత ఇది అష్టావక్ర గీతలో వాక్యం అండి. నేను అన్ని సర్దను కూడా. ఇది అసలు నాకు ఇది చాలా ఇష్టమైన మాట. నిన్ను నీవు భౌతిక శరీరం నుంచి వేరు చేసుకో. అంటే చూడు, అంటే సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి కర్మ చేత. ఇది అత్యంత ముఖ్యం. ఆలోచనల చేత కాదు, కర్మ చేత సమయాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు కాదు, తర్వాత. నిన్ను నీవు భౌతిక శరీరం నుంచి వేరు చేసుకో, మరి చైతన్యంలో విశ్రమించు. ఇది నాకు వెంటనే ఏదన్నా గబ్బుకుని కలిసిపోతే అది గుర్తు వచ్చేస్తుందండి. ఇక్కడ చూడండి, అసలు ఎంపికలు ఏమి పరమానందం. నువ్వేం చేయాలంటే ఆమెతో కలిపి చూపిస్తూ జూమ్ చేయాలి. ఆమెతో కలిపి చూపిస్తూ నా నిజతత్వము శాశ్వతమైనటువంటిది, నాశనం లేనిది. మానసిక వ్యవహారమును దహించి వేయు అగ్ని ఎరుక. ఏది తెలియబడదో అది సత్యం. చూడండి, అదే ఇక అంత సర్వ ఇవన్నీ ఓషో వాక్యాలు, చిన్న చిన్న వాక్యాలండి. అదే అంటే తను చదివి తన అనుభూతి చెంది అందులో ఉన్న సారాన్ని గ్రహించి
ఇవి అత్యంత ముఖ్యమైన వాక్యాలు అని గుర్తించి వాటిని కిచెన్ లోను హాల్లోను బయట గేట్ మీద ఏమో అప్పటికప్పుడు అలా శుద్ధత్వమే పూర్ణత్వము సర్వత్రుదే నేను ఉన్నాననే జ్ఞానం ఆనందం. అంతే. నాకు ఈ పాయింట్ అండి ఇప్పుడు ఉపదేశాలలో కిందకంటే చూడడం కదా అని అది ఇంకా చాలా ఉన్నాయండి. చాలా. గోడ మీద కూడా దక్షిణాము ఆకరణ ఏదో చిన్న పెయింట్ మిగిలితే దానికి వాటర్ కలిపేసి మరీ కలిపి రాశాను అనమాట. ఇది అంటే దక్షిణామూర్తి స్తోత్రంలోది. అంటే ఇది ఏంటి అంటే కర్మ చేత రాస్తాను అనుకోలేదండి, అలా జరిగిపోయింది. అర్థమైంది. మీరు రాస్తా అనుకుంటే అయ్యేది కాదు అది. అదే ఒక రోజైతే పొద్దున్న సాయంత్రం వరకు హఠాత్తుగా మిమ్మల్ని చూడగానే పని చేసుకుని అట్లా కాదు, మీ జాకెట్ మీద కూడా ఏదో రాసినట్టే కనిపిస్తుంది. ఇదబ్బా సమయం మంది పరమాత్మ తప్పు వేరాదు. అసలు ఎవరైనా చనిపోయిన ఇంటికి వెళ్తే నాకు క్లోజ్ అయితే ఎంత బాగా వస్తుందో నాకు మరణం గురించి అసలు నాకు ఇంకా ఎనర్జీ అయిపోతున్నాయి. తర్వాత క్లేశ ప్రక్షాళనమే ధర్మం, ఈ క్షణంలో ఉండటమే ధ్యానం. అంటే ఆలోచిస్తూ జీవించడం కాదు, ఆలోచనని కర్మగా మార్చి దాన్ని కొనసాగిస్తే ఇదంతా జరుగుతుంది. ఈ భూమి మీద చూసిన గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ కానీ శాస్త్రాలు కానీ ఉపనిషత్తులు కానీ ఉత్త ఆలోచనలు కాదు, ఆలోచనని అనుభవించి అక్కడి నుంచి పలవరించి దాన్ని కొనసాగించారు. మా పాప వారు మేనమామే ఈయన ఇక్కడే ఉంటుంది తను. మా మనవరాలేమో ముంబైలో చేస్తుంది TCS లో. పైకి ఫ్యాన్ వద్దు, ఫ్యాన్ వద్దు. నాకు ఏ స్విచ్లు కూడా మర్చిపోయాను. ఉయ్యాల ఉంది. ఇది అయితే అదొకటి నాకు బాగా ఇష్టమైన వాక్యం అండి. అంటే యోగ వాసిష్టంలోది ఉన్నదల్లా ఒకే ఒక్క ఆత్మ, అది ప్రతి అణువులోనూ ప్రకంపిస్తుంది. ఉన్నదల్లా ఒకే ఒక్క జ్యోతి, అది అందరిలోనూ ప్రకాశిస్తుంది తానుగా. ఉన్నదల్లా ఒకే ఒక్క ప్రేమ, అది ఏకాగ్రతతో అందరి 2 నెలలు పట్టింది వాళ్ళతో పాటు. వాళ్ళని ప్రేమగా చూస్తూనే వాళ్ళకి అన్ని సమకూరుస్తూనే అలా రాసుకునేదాన్ని. ఇక దీనికి పెయింట్ వేసినప్పుడు మిగిలితే ఇవ్వమాట ముందు అలాగా గడపలకు వేసి మిగిలితే గడపలకు కూడా డిజైన్ ఎంత ఉత్సాహం చూడు. అంటే జీవితాన్ని సరిగ్గా చూస్తే ఆనందం అదే ప్రేమ అనుకుతుంది అనుకొని మస్తు చేస్తారు పని. పర్వాలేదు, ఈ వీడియో అంతే. నువ్వు అంత ప్రేమ భరితం అంటే ప్రేమతో నిండిపోవటం. ప్రేమ భరితం అవ్వడమే ధర్మం, ప్రేమతో నిండిపోవటం అన్నమాట. ఇవి కూర్చో అమ్మా, ఈ నిశ్చయమే పరమార్థము. నేనేమంటుందంటే సరే ఇట్రా, ఇప్పుడు ఒకసారి ఇట్రా చూడు. తీలే అంటే తీలేదు. ఇప్పుడు రామేశ్వర గారు కనిపిస్తారు అనుకో, అప్పుడు నువ్వు ఇట్లా జూమ్ చేసుకో, మళ్ళీ ఇట్లా అంటే ఆమె కనిపిస్తుంది. దాని దగ్గరికి వెళ్ళాలి అంటే ఆల్వేస్. ఇది నాకు ప్రత్యేకంగా అది వస్తా నింపేసి పట్టుకో, పడుతుంది కదా, దూరమే ఉంది. గురువు అంటే ఇది లైబ్రరీ కాదు, ఇది ఏమనాలి, రాతల రూమ్ అనాలి. లైబ్రరీ అసలు లైబ్రరీలలో ఇది హాక్యూన్ జానగీతం అనండి. దీన్ని ఆధారంగా తీసుకుని ఓషో ఈ శరీరమే బుద్ధ శరీరం అని తెలుసండి. చైనా గురువు హాక్యూ అని. ఈ శరీరం అంటే అతని శరీరం, ఈ దేహమే బుద్ధ శరీరం అంటే ఎవరిది వాళ్ళకి అంతే. ఈ స్థలమే పంకజ స్వర్గం. ఇది నిన్ను అనుకున్నాం కదా, నీ శరీరమే దేవాలయము, నువ్వు ఉన్నదే పుణ్య. అసలు ఇదైతే ఒక్కోటి అన్ని భగవంతానికి సరిపోతాయండి. అవును, కరెక్ట్. ప్రతిదీ ఈ స్థితిలో ఉన్నవాడే పని చేస్తాడు, వాడిదే సఫలమైతుంది. మంచి శ్లోకం అండి. ఈ 2 శ్లోకాలు కర్మ సన్యాసి యోగం ఇదో మొత్తం. అది అక్కడ ఇది అతిగా బోధన చెయ్యకు, ఆ ఊరికే పడేయటం అనేసి అలా ఆ పాత నిలబెట్టేశారండి. ఇది కూడా చాలా గొప్ప సూత్రాలు. కష్టించి పని చేయి, చేసిన పనిని ప్రస్తావించకు, అంటే చెప్పుకుంటారు చెప్పు. లోనికి చూస్తూ ఉండు, లో చీకటే వెలుపల వెలుగా ఉండు.
ఇవన్నీ నేను డైరీలో రాసుకున్నాయన్నమాట. ఇవన్నీ ఇలాగా ఒక దగ్గర ఒక 10 డైరీ పైన వదిలేయడం 8 డైరీల్లో సారం ఇందులోకి వచ్చినాయండి. తర్వాత మళ్ళీ వాటిలో పాట రూపం నాకు బాగా అనిపించినప్పుడు అప్పుడు రాముడి గురించి అది ఏదైనా చెప్పిన ఒక నిమిషం అది తీసుకొస్తా, అది నాకు పంపించిన అదే మీకు మన పాటల పుస్తకం చూపించాను కదా, మళ్ళీ అందులో వేసుకుని అలవాట. అంటే రోజు ఇది ఎంత బాగుంది, అనుభవించుటే మహాయోగం. మనం ఎంత చదివినా ఎన్నింటిని ఆరాధించినా చివరికి అనంత హృదయ వాసనలో అనగవలసిందే. అంటే ఎప్పుడూ ఉన్నది హృదయం. ఉన్న నంబూరి రామసీతమ్మ గారిది వినండి, కన్నయ్య. ఏదో ఒకటి పేజీ ఊరికే 1 సెకండ్. కరుణ కవిత అందమైన కవితలు రాస్తూ ఆచరిస్తే చాలు, పెదవులపై చిరునవ్వులతో కొన ఊపిరిపోతే చాలు, ఈ జన్మ సార్థకంగా ప్రతిక్షణం ఎరుకతో ఉంటే చాలు, ప్రతిక్షణం ఎరుకతో ఉంటే చాలు, ఎల్లప్పుడూ ఉండే వర్తమానాన్ని సద్వినియోగపరిస్తే చాలు, కాలాన్ని అవకాశాన్ని క్షణక్షణం ఉన్నతంగా ఎదగటానికి ఉపయోగించుకుంటే చాలు, కాలాన్ని అవకాశాన్ని క్షణక్షణం ఉన్నతంగా ఎదగడానికి ఉపయోగించుకుంటే చాలు, అంతర్వాణి సాధనతో స్వధర్మయాత్ర చేస్తే చాలు, స్వధర్మయాత్ర చేస్తే చాలు, తేలికైనది సమయమై. చాలా పెద్దది. జిన్నూరు నాన్నగారు. కిందికి వెళ్దాం కదా, పంపిస్తా ఉంటుంది. ఊరికే ఈ ఉయ్యాల్లో కూర్చోండి, ఊరికే సరదాగా ఒక 5 నిమిషాలు మాట్లాడుకుందాం, ఆ తర్వాత ముగిద్దాం. కూర్చోండి, అంత దుమ్ముగా ఉన్నట్టుంది, పట్టించుకోకండి. మనసు తేలిక పడితే దులపాలు మొదలెట్టాలి. రామ్ కూర్చో, కూర్చోరా, కూర్చోండి. మిగిలిన మీరు ఎవరైనా ఇట్లా ఇంకా కుర్చీలు తెమ్మంటారా? పైకి కుర్చీలు కింద ఉన్నాయి కుర్చీలు. కళ్యాణి ఇంత ఉత్సాహంగా ఎట్లా ఉన్నారు? అంటే అందరు ఎందుకు ఉత్సాహంగా లేరు? అందరు కూడా నాకేం తెలుస్తుందండి. అంటే ఎప్పుడు ఉన్న స్వరూపం నేనని ఒక అవగాహన అండి. అంటే చిన్నప్పటి నుంచి ఆటోమేటిక్గా నవ్వుతూ ఉండటం అలవాటు. ఒక బాధ కలిగేది ఉన్నా వెంటనే అర్థమైపోతా ఉంటుంది లోపల నుంచి. అందుకు వెంటనే ఇది నేను కాదు ఆనంద స్వరూపం అని అర్థమైపోతుంది. అంటే ఎప్పుడు ఉన్నాను, పుట్టక ముందు నేను ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, తర్వాత ఉంటాను. మళ్ళీ దీనికోసం ఏదో సమస్య అని నా శాంతి నేను పోగొట్టుకోవడం ఎందుకు? అంటే పోయింది ఇలాగే పోయింది, మన శాంతి అందుకని మనస్వరూపంగా ఉన్నదాన్ని పోగొట్టుకోవడం ఎందుకు? అంతే. అది అన్నీ ఉంటాయి మామూలుగా జీవితం అంటేనే. అవసరం దెబ్బలాడేస్తాను, గట్టిగా దెబ్బలాడతాను. అవసరం అయితే నిజంగా జీవితమర్థమైన వాడు అన్ని చేయవలసిందే, నటన ఉండదు. నటిస్తున్నావు అంటే నువ్వు సఫర్ అవుతున్నట్లే. మీరు టీచర్ అన్నారు కదా, తెలుగు టీచరా? అలా అని కాదు, ఎక్కువ ప్రైమరీ స్కూల్లో చేశాను. 2 క్లాసులు చెప్పేవాళ్ళం ఎక్కువ. అంటే ఊరికే గవర్నమెంట్ది కదా, అందుకు 3 టీచర్స్ ఉంటే 2 క్లాసులు చెప్పిన ఎక్కువ. అలా పిల్లలతో ఆడుకుని, అంటే SSY అయ్యాకనండి. అంతకుముందు ఊరికే కూర్చునేదాన్ని. వాళ్ళు ఇంటర్వెల్లో వెళ్తే ఇప్పుడు ఆ తర్వాత నుంచి వాళ్ళతో పాటు ఆటలాడటం, ఆఖరి పీరియడ్ ఎక్సర్సైజ్ చేయటం, వాళ్ళతో మీది ఫస్ట్ అష్టావకరికి అయితే అక్కడ పంపారు. కాదు అష్టావకరికి అయితే ఒక పంపి విన్నాను. నాకు నేను పుస్తకం చదివాను కదా, ఓషో బుక్స్ చాలా చదివాను. ఒక 50-60 పుస్తకాలు చదివాను. అన్న వీడియో మాస్టర్ ఎవరో పంపారు, వాళ్ళకి నాకు ఇష్టమని పంపారు. అప్పటి నుంచి నేను రోజు వింటాం అలా. ఆ తర్వాత 2-3 వింటాం. ఇప్పుడు కూడా అంతే, అది చూసే గబగబ పరిగెట్టుకొచ్చాను అనమాట. వాళ్ళకి ఫోన్ చేశాను, పొద్దున ఒక వీడియో చేసి అప్పటికప్పుడు అప్లోడ్ చేసి పబ్లిక్ చేసేసిన. అది చూసి నేను ఈ వాళ్ళలో ఉన్న ఆవిడ అన్నారు వెళ్ళిపోతారు కాసేపు ఉంటేనే అన్నారు. వెంటనే 2 నిమిషాలు ఆనందం వేసి వచ్చేసాను. ఉత్సాహం అంటే ఒక ఈజ్ అంటారు. ఏది ఇంపార్టెంట్ కాదు, లైఫ్ ఇంపార్టెంట్ అని తెలిసినప్పుడు దాని కథ వేరే ఉంటది. లేకపోతే అమ్మా ఈ వాక్యం అండి, ఈ వాక్యం అండి, అమ్మా ఈ వాక్యం నాకు నేను 70 లక్షలు ఒకసారి చెప్పాను వీడియోలు చూడండి. 70 లక్షలు అప్పుడు ఇది నాకు పూర్ణంగా ఏదేంటంటే ఇది మాట. అదంటే చూడండి,
అదే శరీరమునకు గాని మనసుకు గాని ఏమైనా జరిగిన ఎడల అది జరుగుతున్నది మీకు కాదు అంతే. సత్యం అది, కానీ అర్థమైన వాడికి అర్థమైతే లేదు వాడు మిగతా వాళ్ళంతా అసలు మెదడు తనతో పాటు తన అలవాట్లను లోటుపాట్లను గ్రహించినప్పుడు తన సామరస్యమును గుర్తించినప్పుడు కలిగేది తెలివి. అది ఇక్కడ వెనకాల అయితే అండి అసలు ఇంకా బాగుంటాయి. ఈ వెనకాల చూడండి ఒకసారి చూద్దాం. ఇది మళ్ళీ ఏమనుకుంటారు అనుకుని చోట రాసుకున్నా అనమాట. అంటే ఇక్కడ చూడండి అక్కర్లే కనిపిస్తుంది. డోర్ పెడతా చలో చాలు. ఇది 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 ఇదే అండి మంచిగా చేసాయి. నేను జన్మించితేనే నీవు నాకు తల్లిదండ్రులు ఉన్నారన్నది నాకు అపకీర్తి. ఈ పాయింట్ మళ్ళీ ఎవరనేది అనుకుంటారు, అక్కడ రాయలేదండి, ఇక్కడ రాశాను. ఇదా అంటే నువ్వెప్పుడు జన్మించలేదు మరణించలేదు, అది ఆధ్యాత్మిక అనుభవం. మరి అమ్మనాయన ఎవరు? అట్లా అంటే వారికి జన్మించానడం తప్పు అని బయట రాసి తిడతారని లోపల రాస్తుంది. అంటే కొన్ని విషయాలు చెప్పకూడదు. ఈ ప్రపంచం మొత్తం నీ ప్రేమతో పొంగి పొరులుతుంది. పొంగనది మర్చిపోయినప్పుడు ఇది యాగవాసిష్టం కాదు, యాగవాసిష్టందే. ఇది వాళ్ళిద్దరికి బ్రహ్మ రాక్షసుడికి జరిగిన సంభాషణలు ఆఖరి క్వశ్చన్లు అడుగుతాడండి. అప్పుడు ఉన్నది ఎవరంటే చూసేవాడు, లేనిదంటే చూడబడేది. వ్యవహారం అనేది అత్యంత అసంభవం. అసలు ఈ రెండు లేనప్పుడు వ్యవహారం ఎట్లుంటది? వ్యవహారం నాకు మెలకు రోజు మెలకు రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇప్పుడు టెక్నాలజీలో ప్రింట్ తీసి అతికిచ్చినట్టు చూసారా? నీటి ఒక అలైన్మెంట్. అంటే ఈ రెండోది రంగులు రాసుకుని అలా ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు పని చూసుకుంటాను. నేను అంటే మామూలుగా ఇంటర్ అవగానే టీచర్ ట్రైనింగ్ అయ్యాను. తర్వాత ప్రైవేట్ పిల్లలు పుట్టడం చదువుకోవటం, బిఏ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కట్టుకుని తర్వాత బిఈడి ఇన్ సర్వీస్లో అయ్యాను. నాకు 82లోనే 21 సంవత్సరంలో జాబ్ వచ్చేసింది, గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అన్ని చదివాను. నాకు కొంచెం 35 ఏళ్ళ క్రితమే అండి. అంటే నాకు చిన్నప్పుడు గురువు గారు వచ్చేవారు. అది కాకపోయినా కొంచెం ఆలోచన ఉంది. అంటే ఏదన్నా మెన్సెస్ ముట్టుకోదండి, ఎందుకు ముట్టుకోకూడదు, ఇలా బట్ట లోపల ఉన్నదే కదా బయటకు వస్తుంది, ఇలా ఏదో. అంటే ఆ మూఢనమ్మకం అసలు ఉండదు, మూఢనమ్మకం ఉండదు. దేనికి బెంగ పెట్టడం చిన్నప్పటి నుంచి లేదు, నవ్వుతూ ఉండటం. మా నాన్నగారు అలా అది కోరుకోవటం కూడా అసలు అనిపించేది కాదు. భగవంతుని కోరుకోవటం అలా నాకు తెలిసి కూడా కాదు, తెలియకనే అది వచ్చింది ఉంది. అలాగే మేము నాన్నగారు సత్సంగానికి అంతకుముందు గురువు గారు చిన్నప్పుడు వస్తే ఊరికే మేము చదువుకున్నాక అలా సరదాగా నుంచి చదువుకోవడం అలవాటు, రాసుకోవడం ఈ 6 ఏళ్ళ క్రితమే. ఇది మాకు పెయింట్ వేస్తుంటే సరదాగా ఏదో ఊరికి 2 వాక్యాలు రాస్తాను అనుకున్నా. అన్నారు. అంటే నేను అలా పని నేను చేసేసుకుని చేస్తాను కదా, నేను చెప్పినాను. ఏమని రాగు అడగండి, వాళ్ళని అడగండి. మా అమ్మ అనేది ఎందుకలా రాసుకుంటా అనేది తనకెందుకు ఆనందిస్తారు. కొంతమంది పట్టించుకొని చూసేసి వెళ్ళిపోతారు అంతే. ఎంత రాసింది, ఎంత శ్రద్ధగా రాసింది. చూడండి, ఇది జిడ్డు కృష్ణమూర్తి గారండి. ఎప్పుడు ఎరుకుతో ఉండాలని ప్రయత్నించడం వల్ల సాధ్యమేది కాదు. ఎరుకగా ఉండడం అంటేనే ద్వైతం వచ్చేసింది. ఎరుక అనే నిజాన్ని లేదు నువ్వు డిస్టర్బ్ చేయకు అనే నిజాన్ని, ప్లీజ్ వద్దు, దాని అవసరాన్ని గుర్తించాలి. అది అసలు ఎరుకులో ఉన్న నిజాన్ని. ఇప్పుడు ఒక చిన్న విషయం ఏంటంటే ఎవరికి అనిపిస్తే చేయండి, నియంత్రించొద్దు. జస్ట్ అన్నది ఎక్కువ మాట్లాడితే వినబడదేమో అన్న తప్ప. ఇంతసేపు ఏదో మాట్లాడినా అసలు దానికి తల లేదు, తోకది రామేదో అడిగిండు, ఆమెదో చెప్పింది. నైవ కించిత్ కరోమీతి యత్తో మన్యేత తత్వవేత్ పశ్యన్. ఇది మన అష్టావక్ర గీత. అయితే పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అశ్నన్ గచ్చన్ స్వప్నన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్ అంటే కళ్ళు మూసుకుని ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్.
మీకు ఇదంతా దానికి మీనింగ్ తెలవాలంటే మీరు చదువుకొని ఉండాలి కదా అంతా. అంటే గీతామకరం ఎప్పుడోనే చదువుకున్నా బాగా భావం 4-5కి చాలా మందికి పోయి ఇది ఒక ఇనుప వస్తువులు తయారు చేసేది ఉంటుంది కదా, రెడ్ గా కాల్చి దాన్ని కొడుతూ ఉంటారు టప్ప టప్ప. అంటే ప్రతి మాట కూడా ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి అట్లా అవుతుంది. అదే కరెక్ట్. అసలు ఏంది ఇది? ఎట్లా మాట్లాడుతుంటే కొడుతుంది. ఇతరుల విషయంలో జోక్యం వద్దంటే ఒకటి కొట్టకనే కొట్టి చెప్పినట్టు అంటే ఒక మాట కొటేషన్స్ గురించి కాదు, ఆమె ఇట్లా బతుకుతుంది అన్న విషయం ఏదైతే ఉందో నాకు అసలు ఎవరికో అర్థమైతే లేదు. ఇప్పుడు ఈ వీడియోలో కంటెంట్ అనుకోలేదు, అరుణాచల్ వచ్చేటప్పుడు మీరు ఉంటారు అనుకోలేదు. నాకేమో అప్పటికే టికెట్ తీసుకున్నాం, నా పని మీద నేను వచ్చాను. అసలు ఆ క్షణం 2 గంటలు 3 గంటలు ఆ రోజు తెల్లారగట్లు వచ్చాను. 5ంటికి మిమ్మల్ని ఎతికేసుకుని ఫోన్ చేసి కనుక్కుని ఒక నిరంతర ఉత్సాహంగా ఉంటుంది ఆవిడ. నేను ఫస్ట్ మాట్లాడినప్పుడు అరుణాచలం వచ్చినప్పుడు 2 సార్లు మాట్లాడినప్పుడు ఇప్పుడు జస్ట్ ద సేమ్. అంటే ఇట్లా ఉండాలి. ఫస్ట్ టైం కలిసింది అరుణాచలంలోనా? కాదు నా దగ్గరకు వచ్చింది హైదరాబాద్ వచ్చినప్పుడు రాధా అప్పటికి పూల బాటలు ఇంకా పూల చెట్లు పెట్టలేదు, అప్పుడు వచ్చామాట. అప్పుడప్పుడే పూల బాటలు కొన్ని చెట్లు అందులో ఉన్నాయి కదా రామ్ సీత చిన్న షార్ట్లు ఎరుక గురించి ఎరుకే క్రీడించి పరమాత్మ అరుణాచల రమణ అర్థం అయ్యకండి. అసలు అలా చూస్తాను అనుకోండి, ఎరుకగా క్రీడించి పరమాత్మ నా స్వరూపం చూచి చింతించనే దాని మీద ఒక పాట రాసుకున్నానండి. అసలు మామూలుగా కాదండి, అలా చూస్తుంటే అది ఆడేసి ఇందులో చేశాను. నా ఫోన్కి పంపుతాంటారా? మీరంతా ఒకనొక గురువు చెప్పాడు అనమాట, నేను పాడుతున్నదే పాట, అక్షరమణమాల కూడా పట్టుకోవడం లేదంటే 108 అలా చాలా బాగా అనమాట. దాన్ని పూర్ణంగా అసలు హృదయంలో నిండిపోయేదండి ఒక టైం. ఇప్పుడు ఇంకా మళ్ళీ అది చదవట్లేదు పెద్ద ఎక్కువ అని. అక్కడ కింద రాస్తే అన్న ఇప్పుడు చేస్తున్న పని అది అన్నారు కదా, జ్ఞానోదయ నాట్యాన్ని అందరికీ పంచడమే అసలైన కరుణ కదా. మీరు అది చేస్తున్నారా మీ పిల్లలతోటో మీ మనవాళ్ళతోటో? అంటే ఒక 40 మందికి పంపుతానండి. నాకు నేను అంటే అది స్వీకరించగలిగిన వాళ్ళకే అవుతుంది. మా పిల్లలు మా స్కూల్లో పిల్లలు కొంతమంది ఎప్పుడో ఒక్కొక్కళ్ళు ఎక్కడో కానీ అడగరు పెద్ద. రెండోది ఇది చూపించుకోవాలని రాసింది కాదు, అది అస్సలు కాదు. అందుకనే ఎవరో పెద్ద రారు కూడా. నాకు చూసుకోవడానికి కూడా కాదు, అంతే ఆటోమేటిక్ జరిగింది. నిజమండి. అంటే మాకు పెయింట్ నేను అక్కడ మా షాపులు ఉన్నాయి, మాకు షాపులు ఉన్నాయండి అక్కడ. ఆ షాపుల మీద పెయింట్ వేసాక మిగిలితే ఇది అన్ని రాసాయన్నమాట. ఇలా వస్తే ఎంత వస్తుందని కూడా మనం పెయింట్ డబ్బాలు తెచ్చి పెట్టాలి అయిపోద్ది రాయడానికి. చూడు పెయింట్ మిగిలితే ఇట్లా కూడా చేసుకోవచ్చు. అంటే ఆ పెయింట్ మిగిలిన పెయింట్ జ్ఞానమైంది చూడు. గేట్ మీద చూసింది టెక్స్ట్ ఏదైతే ఉందో అమ్మ రాసింది కొంచెం అనీవెన్ గా, కొంచెం అంటే అప్పుడే ఫస్ట్ టైం అని చెప్పారు కదా, ఇక్కడికి వచ్చేసరికి ఎంత ప్రొఫెషనల్ అయిందంటే అది డైరెక్ట్ ప్రింట్ కొట్టినట్టు ఉంది. అలైన్మెంట్ తో సహా సాయంత్రం పొడుకుని ముందు రాసుకున్నా ఎక్కువండి ఈ గదిలో. మిగతా ఎన్ని టైంల ప్రకారం చేసుకున్నా కానీ. ఇక చిన్న వీడియోలో ఒకటి చూపిస్తాం మీ అందరికి. వీడియోలోనే అంటే ఇప్పుడు నేను వీడియో చూస్తే రామెట్రావు సరే ఇది ఎగ్జాక్ట్లీ ఒక పుస్తకం ఓపెన్ చేసినట్టు ఉండదు చూడు. ఇందులో ఒక బుక్, ఇది కనిపించేది బుక్ కాదు మిత్రులారా, గోడ. అట్లా ఉండండి, ఇక్కడ మూలకి వెళ్ళండి, తాత దగ్గరికి పోండి. తాత ఇది. సో ఒకసారి చివరిగా అందరికి జీవితం గురించి ఒక్క మాట చెప్పి బాయ్ చెప్పండి. యూజువల్ గా క్యూరియాసిటీ మనకు అప్పుడప్పుడు వస్తుంది, చిన్నపిల్లలకి ఎప్పటికీ ఉంటుంది. క్యూరియస్ ఉంది ఇప్పుడు కూడా. ఆమె క్యూరియస్నెస్ కి ఒక మనిషి రూపం ఇస్తే ఈమె లాగా ఉంది. ఆమె వచ్చిన పని చూస్తున్నా అది చూపించాలన్న క్యూరియాసిటీ, లేకపోతే చూడు మళ్ళీ దాంట్లో ఏ ఎక్స్పెక్టేషన్ లేదు, ఏం లేదు. ఒక్క ముక్క చెప్పి బాయ్ చెప్పుకుందాం ఏదన్నా. మనం అంటే ఆనందంతో తయారు చేయబడ్డామండి, అందుకు అది గుర్తింటే చాలు. అంటే మనం ఏదో చేయటం వల్ల వచ్చేది కాదు, దుఃఖానికైతే కారణం ఉండాలి. మనం లడ్డు ఎలాగ స్వీట్తో పంచదార తయారు చేయబడిందో అలా మనం ఆనందంతో తయారు చేయబడం. అంటే ఇప్పుడు ఉన్న స్వరూపం తెలుసుకునే శక్తిగా ఉన్న స్వరూపం అది ఆనందం. అంటే ఏ పోలిక ఏ విభజన అసలు లేనిది, అంటే అసలు దుఃఖం భయం ఏది లేని స్థితి ఆనందం ఉంటుంది. అది మళ్ళీ దానికి వ్యతిరేక పదం కూడా లేదు, మిగతా వాటికి వ్యతిరేకాలు ఉన్నాయి, ద్వంద్వాలు ఉన్నాయి. అది ఎప్పుడూ ఉన్నది, అది తెలుసుకునే శక్తిగా ఉంది, అంతటా ఉంది, ప్రకాశిస్తున్నా. అందుకే ఒకసారి అయితే అసలు అనంతంగా చూసినప్పుడు ఒకసారి అనిపించింది అనమాట. బుక్స్లో చదువుకున్నా ఒక్కోసారి టచ్ అవ్వదు, ఒకసారి మాత్రం అనిపించింది
అంత సూర్యుడిని అన్నిటినీ చూడగలుగుతున్నాను అంటే నా ప్రకాశం అంతా నిండుంటేనే కదా ఈ ఒక్క దేహంతో కలిసిపోతున్నానా అన్న దాంతో ఎంత ఆనందం అయిపోయేదంటే అండి. ఇలాగా ఎక్సర్సైజ్ చేసుకొని నడువు నొప్పులు అయినప్పుడు ఎక్సర్సైజ్ చేయనప్పుడు అసలు ఒక్కసారి నవ్వుకుంటా నేను ఆనంద స్వరూపం అది అనేటప్పటికీ అది ఆటోమేటిక్గా ఇప్పుడు ఎంత మామూలుగా చేసుకోగలనమాట. ఒక్క సెకండ్ ఇక్కడ ఇప్పుడు ఏమి చెప్పిన దానికి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఉంది. ఆల్రెడీ ఇంతకుముందు చూసిన అవస్థలు మరుగవ్వవు. ఇది హృదయం ప్రాబ్లమ్స్ అవస్థ అవస్థ జాగ్రత్త స్వప్న సుషుప్తులు అవి మరుగవు క్షయం కావు అంటే హృదయవాసంలో ఒక్కసారి అంతర్ధానం అయితేనే అప్పుడు ఇవన్నీ అవుతాయి, లేకపోతే మారవని. అంటే మూలాన్ని గుర్తిస్తే తప్ప ఇవన్నీ మీరు చదివినరు అర్థం చేసుకున్నారు, గోడ మీద రాశారు. కానీ ఇప్పుడు మా దాంట్లో వస్తే అది చదువుతారు. ఇప్పుడు మీరు రాసి పెట్టి రెడీగా నేను బుక్స్ అనేది చదవక్కర్లేదు, నాకు రెడీ ఇక్కడ ఉంది చదివేస్తే మాకు అది అర్థమయ్యే స్థితిలో కూడా లేదు. మేము అది తెలియైనా కూడా పదాలు అది కంపల్సరీ. లేకపోతే ఇక్కడ నన్ను క్వశ్చన్ వేసి రాదు మీకు అది ఉంది కాబట్టి అర్హత ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చారు, అది కంపల్సరీ అర్థం చేస్తుంది అంతే అంతే గ్యారంటీగా. ఎందుకంటే మనం ఏదైతే కావాలనుకుంటున్నామో అది ప్రకృతి సహజంగా ఇస్తుందండి. అది నాకు స్వరూపమే ఇలా కాపాడుకుంటుందని తెలుసండి. నా స్వభావం మారదు, కానీ నా స్వరూపం నన్ను నిరంతరం కాపాడుకుంటున్నా, అవసరం లేని దానికి వెళ్ళవట్లేదు అని అర్థమైపోతుంది. పెళ్ళిళ్ళు అందరూ పిలుస్తారు, మొత్తం ఈ ఊరే చిన్నప్పటి నుంచి టీచర్ చేయటం అసలు అన్ని రకాలుగా పిలుస్తారు. అసలు చాలా తక్కువ వెళ్తాను ఫంక్షన్స్కి. చనిపోయిన చోటకి మాత్రం తెలిసిన వాళ్ళు కంపల్సరీ వెళ్ళి ఆ మరణం గురించి 3-4 ఉన్నాయండి నా పాటలో. వెళ్తాను ఇప్పుడు చాలా ముఖ్యమైన దానికైతేనే వెళ్తాను. ముందో వెనక వెళ్ళి అసలు ఎప్పుడు తక్కువే. అసలు ఫంక్షన్స్కి వెళ్ళటం చాలా తక్కువ. అసలు రీజన్ అంటే ఏం కాదు, దానిపైన ఇంట్రెస్ట్ కాదు. ఎప్పుడు అంటే అది అంత ఊరికే మేకప్ వేసుకోవటం, అది ఉంచుకోవటం, అది నలుగురితో గుట్టి కబుర్లు చెప్పటం ఇష్టం ఉండదు. ఊరికే హాయిగా అంతే. సో మరణం ఇది ఏమంటారు, ఇట్ వోంట్ ఎండ్. మనం ఎక్కడో చోట ఎండ్ చేయాలి, అందుకని ఇక్కడ అబ్రప్ట్ గా ఎండ్ చేస్తున్నా అంతే. అందరూ నవ్వండి అందరు నవ్వుకోండి హాయిగా. ఇదేంటి ఒక నిమిషం ఆగు. అంటే ఉనికి పూసే పువ్వే నవ్వండి, ఉనికి పూసే పువ్వే నవ్వు, నీకు నీవే ఉంటే నవ్వు, ఆనందామృత కాంతులు నింపే నవ్వే నువ్వు, చైతన్య వికాస పరిమళాలు పంచే నవ్వే నువ్వు. అంటే ఆయన ఒక ఆయన హోతై అని పేరుందరా, హోతై అని పేరుందవా? ఎప్పుడన్నా మనం షాపులో వెళ్తే ఇట్లా ఒక చేతులు పైన పెట్టి ఇంత లాఫింగ్ బుద్ధ అని అతని పేరు బేసికల్ గా హోతై. ఆ హోతై అతని రియల్ నేమ్ హోతై. ఆ హోతై ఏం చేశాడంటే తన గురించి ఒక చిన్న స్టేట్మెంట్ ఉంటది, జపాన్ మొత్తాన్ని నవ్వించిన వ్యక్తి అని చెప్తారు. అంటే అతను ఏం చేస్తాడు, ఇంత లావు పొట్టేసుకొని ఇట్లా బ్యాగ్ వేసుకొని వస్తాడు. ఒక ఊరు వచ్చి ఒక కూడలో ఇట్లా నిలబడతాడు, కదలడు ఇంకా. ఇప్పుడు అందరు చూస్తూ ఉంటారు అనమాట. ఎవరు ఎదురంటే కందుకూరు రెప్ప కొట్టాడు, గంట అయింది, గంట అందరూ అయింది, 2 hours అంటాడు. అదే అందరు భయపడేసరికి అందరు చాక్లెట్ బిస్కెట్ పనిచేసి చక్కగా డాన్స్ చేసుకుంటూ పక్క ఊరు వెళ్ళిపోయి నిలబడతాడు. అట్లా ఏమీ మాట్లాడకుండా జీవితం అంటే ఏందో తన చేష్ట ద్వారా చెప్పిన వ్యక్తి హోతై. అదే ఈమె చేస్తుంది. ఆల్వేస్ హ్యాపీ. శరీర కష్టం వచ్చిందా నవ్వుకుంది, ఆల్వేస్ ఎంజాయింగ్. అట్లా ఒకసారి ఏడ్చిన సందర్భాలు ఉంటాయండి. అది కూడా ఆనందమే బేస్ గా, ఆనందమే బేస్. మంచి మాట. ఒకవేళ ఏడ్చినా బాధ వచ్చి ఆ ఏడుపు కారణానికి ఏడుపు కూడా ఆనందమే బేస్ అని దానికి కారణం ఏందనేది చాలా ఇది కూడా అందులో నుండి వచ్చిందని తెలిసి ఏడుస్తున్నారు. అంటే ఆనందంగా ఉండటానికి ఏడుపు లాఫింగ్ బుద్ధిని అన్నమాట.